మొన్ననే ఇక్కడే ప్రెస్ మీట్లో కూడా మా గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ గారు, శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మీడియా ప్రతినిధుల ముందరనే సవాలు విసరడం జరిగింది. ఆరోపణలు కాదు, ఆధారాలతో రండి. రాజకీయ పార్టీలు అన్నాక బురద జల్లే పనులు మానుకొని నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టే పని కాకుండా, టీచర్స్ని ఇబ్బంది పెట్టే పని కాకుండా అర్థవంతమైన చర్చలోకి పాల్గొందాం. నిజంగా మీ దగ్గర ఏమున్నాయో రమ్మని చెప్పి ఇప్పటికే మా అధికారులన్నీ కూడా చెప్పారు. దాని మీద ఆ రోజు స్పష్టంగా కేంద్ర కార్యాలయంలో మా గౌరవ ఎమ్మెల్సీలు అక్కడ అనౌన్స్ చేయడం, పబ్లిక్గా అనౌన్స్ చేయడం. దాని తర్వాత నేను కూడా ఒకవేళ విజయవాడలో చెప్పినారు మాకు తిరుపతి దాకా వినపడలేదు, రాయలసీమకి వినపడలేదు అంటారేమో అని ఆ విషయాన్ని కూడా విఘ్నులు, మేధావులు, ఎందుకంటే సమాజంలో మేమేం చెప్పిందైనా ఏం చేసేదైనా మీ ద్వారానే కొన్ని లక్షల మందికి అది వెళ్తుంది. మీ ముందర కూడా ఆ విషయాన్ని నేను ఇదే వేదిక ద్వారా ఆ రోజు చెప్పా. మా గౌరవ శాసన మండలి సభ్యులు విప్పు శ్రీకాంత్ గారు, రాంగోపాల్ రెడ్డి గారు అక్కడ సవాల్ విసిరారు. మా శాప్ చైర్మన్ కూడా తీసుకొని వస్తామని నాకు చెప్పారు. నేను కూడా ఆ విషయాన్ని మీ దృష్టిలో ఆ రోజే పెట్టాను. ఈ టైంకి 11 గంటలకు వస్తాం, 1 గంట ఇక్కడే ఉంటాం, ఎవరైనా రావచ్చు అని చెప్పాం. పేపర్లో కూడా ప్రధాన శీర్షికల్లో వచ్చింది. మేము వచ్చాం. మళ్ళీ రేపు తెల్లారితో తూచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు పోయారంటే కుదరదు, కెమెరాలే సాక్షి, మీరే సాక్షి. మళ్ళీ రేపు తెల్లారితో చెప్తారు ఆడాడో విజయవాడలో మాట్లాడారు మాకు తెలియదు, ప్రెస్ క్లబ్లో చెప్పినారు మాకు తెలియదు, మా ఇష్టం వచ్చి రోజు మాట్లాడేస్తాం. 10 లక్షలు, 15 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు, 400 కోట్లు అన్నారు, 200 కోట్లు అన్నారు, 100 అయింది, 50 అయింది, లాస్ట్ నిన్న 10 లక్షలకు వచ్చారు. కాబట్టి మేము అర్థవంతమైన చర్చలు జరపాలి. ఈ అన్నిటికంటే బాధేసే విషయం ఏంటంటే అవన్నిటి మీద కూలంకషంగా ప్రెస్ మీట్లో మాట్లాడతాం. మేము వచ్చాం, ఆన్ టైం వచ్చాం. మా ఎమ్మెల్సీ గారు ఇక్కడే ఉన్నారు, విప్ గారు ఇక్కడే ఉన్నారు, ప్రభుత్వం తరపునే వచ్చారు. మేము ఏదైతే ఇచ్చిన టైం వరకు ఉండి మళ్ళీ వెళ్తాం. ఊరికి మేము స్పష్టంగా నిరుద్యోగులు కూడా ఇదన్నీ గమనించాలని కూడా విజ్ఞప్తి చేస్తాం.